అసలు ఏపీజే అబ్దుల్ కలాంని మనం ఎందుకు గౌరవించాలి, ఎందుకు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి అనే ప్రశ్నలు వేసుకుంటే ఆయన విశిష్టత మరింత స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రపతి అయినందుకే అబ్దుల్ కలాం గొప్పవారయ్యారా? అలాగైతే ఆయన కంటే ముందు కూడా చాలామంది రాష్ట్రపతులు ఉన్నారు, తరువాత ఉంటారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇక మీదట ఉంటారు. కానీ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ప్రతిష్ఠించిన ఉన్నత సత్సంప్రదాయం మాత్రం అనితరమైనది. అవి గతంలో లేనివి, భవిష్యత్తులో రానివి కూడా. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలమంటే అబ్దుల్ కలాం జీవన విధానమే అందుకు బలమైన నిదర్శనం. ఒక వ్యక్తిని మనం నిజంగా ఎప్పుడు గౌరవించాలంటే ఆ వ్యక్తి హోదా మారినా, అతని వ్యక్తిత్వం మారినప్పుడు మాత్రమే. రాష్ట్రపతి వంటి గొప్ప హోదా కోరుకోకుండానే లభించినప్పుడు కూడా అబ్దుల్ కలాం నిర్నిమేషంగానే ఉన్నారు. ఆ పదవి నుండి వైదొలుగుతున్న క్షణంలో కూడా ఆయన అంతే ప్రశాంతంగా ఉన్నారు. సాదాసీదా స్వరూపం, తైల సంస్కారం లేని చింపిరి జుట్టు, పరధ్యానపు నడక, ఈ లక్షణాల సమాహారం ఆయన బాహ్య స్వరూపం. అయితే ఆయన కళ్ళల్లో మాత్రం ఏదో తెలియని తేజస్సు ఉంది. ఆయన ముఖంలో ఇది అని చెప్పలేని ఆకర్షణ ఉంది. ఆయన నడతలో గొప్ప నిరాడంబరత ఉంది. ఆయన తపనలో దేశ అభ్యున్నతి దాగి ఉంది. అదే జాతిని కట్టిపడేసింది. జాతి జనుల మనసుల్ని ఆయన గెలుచుకున్నారంటే దానికి ఈ విలక్షణ శక్తే కారణం. కర్మయోగిగా చరించిన అబ్దుల్ కలాం దేశమాత సేవకే అంకితమయ్యారు. అకుంఠిత దేశభక్తి ఆయనది. అబ్దుల్ కలాం వాణి, బాణి, నడక, నడత అన్నీ ఈ దేశం కోసమే. అధికార పీఠంలో కూర్చున్న ప్రతి నాయకుడు అంత్యప్రాసలతో దేశభక్తి వచనాలు వల్లిస్తూ ఉంటారు. అయితే త్రికరణ శుద్ధిగా వీటిని పాటించేవారు చాలా కొద్దిమందే ఉంటారు. ఆ కొందరిలో అబ్దుల్ కలాం గారిది ప్రథమ శ్రేణి. ఆయనకు నిరంతరం బోధన, దేశ ప్రగతి కోసం చింతన, అనితర సాధ్యమైన పరిశోధన ఇవే వ్యాపకాలు. ఆయన శాస్త్రవేత్తగా ఉన్నా, అధ్యాపకునిగా ఉన్నా, రాష్ట్రపతిగా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా సరే ఇదే ఆయన శైలి. ఇది విలక్షణం, విశిష్టం, అనితర సాధ్యం కూడా. భారతదేశపు క్షిపణి శాస్త్ర పితామహునిగా అబ్దుల్ కలాం ఖ్యాతిగాంచారు. అంతరిక్ష పరిశోధనలకు తొలినాళ్లలో శ్రమదానం చేసిన స్ఫూర్తి ప్రదాత ఆయన. అణుశక్తి సద్వినియోగానికి బాటలు వేసిన ఆచరణశీలి. ఈనాడు రక్షణ, రోదసి రంగాల్లో భారతదేశం సాధిస్తున్న ప్రగతికి నాడే దారి చూపించిన తెరచాప ఆయన. అబ్దుల్ కలాం అనే వ్యక్తి కేవలం ఒక శాస్త్రవేత్త, ఒక రాష్ట్రపతి మాత్రమే అయితే ఆయన గురించి ఇవాళ ఈ దేశం ఇంతగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆయన నుంచి ఎవరైనా సరే స్ఫూర్తి పొందగలిగేది లేదు. అయితే ఆయనలోని విభిన్న కోణం ఆయన గురించి ప్రపంచమే ఆలోచించేలా చేసింది. ఒక మనిషికి ఇంతటి నిరాడంబరత, పదవీభోగాల విషయంలో ఇంతటి నిర్లిప్తత, అణువణువు నిండిన తాత్వికత, జయాపజయాల విషయాన సమభావన, ఇలా అన్నీ ఎలా సాధ్యపడ్డాయన్నదే ఆయన విషయంలో అందరి ఆలోచన. రాష్ట్రపతి భవన్లో ఆయన గడిపిన 5 ఏళ్ళు ఆయనకు కాదు, రాష్ట్రపతి భవన్కే పండుగ. ఈ దేశం ఇలాంటి గొప్ప రాష్ట్రపతిని లోగడ చూడలేదన్నది నిర్వివాదం. ఇందుకు బలం చేకూర్చే అనేక సంఘటనలకు ఆయన హయాంలో రాష్ట్రపతి భవన్ వేదికైంది. రాష్ట్రపతి భవన్లో అబ్దుల్ కలాం మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసేవారు. రాత్రి భోజనం 1:30 సమయంలో. రాత్రి 2 గంటలకు నిద్రించే అబ్దుల్ కలాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 6 గంటలకే మేల్కొనేవారు. ఆయనకు ఇష్టమైన నేస్తాలు పువ్వులు, చిన్నపిల్లలు. ఉదయం మొఘల్ గార్డెన్స్లో వాకింగ్ చేయడం 5 ఏళ్ల పదవీ కాలంలో ఆయన ఏనాడూ మానలేదు. ఇడ్లీ, ఊతప్పం, దాల్, దోశ ఆయన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. 340కి పైగా గదులున్న రాష్ట్రపతి భవన్లో ఆయన కోసం ప్రత్యేకించి ఏర్పాట్లను చేస్తే గట్టిగా వ్యతిరేకించేవారు. ముఖ్యంగా భోజన సమయంలో వెయిటర్లు పెద్ద సంఖ్యలో ఉండడాన్ని ఆయన ఏమాత్రం అంగీకరించేవారు కాదు. ఆహారం వేడి చేసే ప్రాంతంలో ఒక్కరిని మాత్రమే ఉంచి అందరినీ పంపేసేవారు. చాలాసార్లు సొంతంగా వడ్డించుకునేవారు. ఫోన్ డయల్ చేయడం, కాగితాలు తీసుకోవడం, నాప్కిన్ అందుకోవడం ఇలాంటి పనుల్లో ఆయన ప్రోటోకాల్ని పట్టించుకునేవారే కాదు, స్వయంగానే చేసుకునేవారు.